దొంగ దొంగ అంటే బుద్ధాలు జరుపుకొని నువ్వు మొత్తం మేము అడుగుతున్నటువంటి మాట, రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ముఖ్యంగా బీహార్ రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో ఓటు చోరీకి సంబంధించి ఆధారాలతో ఆరోపిస్తే ప్రజలంతా అనుకుంటా ఉన్నారు ఎన్నికల కమిషన్ భారతీయ జనతా పార్టీ ఏజెంట్గా మారిందని, అనుబంధ సంస్థగా మారిందని అనుకుంటా ఉన్నారు. ఇలా విచారణకు ఆదేశించాల్సిన వాళ్ళు రాహుల్ గాంధీ గారి మీద చర్యలు తీసుకుంటూ ధమ్కి ఇస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు అంటే దేశం మొత్తం ఉన్నది. అదే మాట ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మేమందరం కూడా గంగాధర మీటింగ్లో ఉన్నాం. మా పార్లమెంట్ నియోజకవర్గం చొప్పదండి నియోజకవర్గంలో జరిగినటువంటిది. ఒకటే మాట అన్నారు, ఇక్కడ బండి సంజయ్ కూడా దేవుడి పేరు మీద గెలిచినాడు, భారతీయ జనతా పార్టీ దేవుడిని రాజకీయాలకు వాడుకుంటా ఉంది, ఇక్కడ ఓటు చోరీ జరిగి ఉండే అవకాశం ఉంది, జరిగి ఉండొచ్చు, ఆ ఓటు చోరీ మీద వీళ్ళు గెలిచి ఉండొచ్చు అంటే మేము అట్లా గెలవలేదని చెప్పు, గెలిచుంటే విచారణ చేయమని ఎన్నికల కమిషన్ అడుగు, అసెంబ్లీ రద్దు చేయమంటే మూర్ఖంగా ఇదేం పద్ధతి? భారతీయ జనతా పార్టీలు అంతా మీరు పార్లమెంటు సభ్యులుగా ఆ ఓటు చోరీతో గెలవలేదని ప్రూవ్ చేసుకోండి ఆరోపణను. సరే ఇప్పుడు 8 గెలిచిందా? అందుకే 16, 17 నియోజకవర్గాలు అడగండి, 16 నియోజకవర్గాలు అడగమని చెప్తున్నా. నేను రాజీనామా చేయమని అనలే ఇప్పుడు కూడా. మేము అన్నామా? ఆయన 100 అంటాడు, ఆయనకి ఏమున్నది? ఆ మేధావులందరినీ అడుగుతా ఉన్నా, ప్రభుత్వము పూర్తిగా ఓపెన్ మైండ్ తోటి ఉంది. మేమే ప్రభుత్వంలో ఉన్న మంత్రులతో సహా, ముఖ్యమంత్రి గారితో సహా అందరం కూడా 42% ప్రభుత్వం పక్షాన ఇవ్వడానికి ఢిల్లీకి వెళ్ళినా, అభిషేక్ సింఘ్వి గారిని కలిసినా, ఇతర న్యాయ సలహాలు తీసుకున్నా, వాళ్ళ మేధావులందరూ కొద్దిగా పోయి ఎక్కడైతే ఫైల్ పెండింగ్ ఉందో అక్కడ ఒత్తిడి చేసి భారతీయ జనతా పార్టీ నాయకత్వం నిలదీస్తే, భారతీయ జనతా పార్టీ ఇంటి ముందర ఆ నాయకుల ఇంటి ముందు ధర్నా చేస్తే 42% ప్రభుత్వంగా మేము ఇంత కార్యక్రమం చేసిన వాళ్ళం. ఇంకా మా చిత్తశుద్ధి మీద ఎవరికైనా అనుమానం ఉంటే వాళ్ళ కర్మ. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇలా మేమందరం ఆ గొంతుక, మా ప్రభుత్వ ఆలోచన. మా ముఖ్యమంత్రి గారు చాలా సైంటిఫిక్గా దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ గారితో సహా ఇలా మా ముఖ్యమంత్రి గారిని, మా ప్రభుత్వాన్ని ప్రశంసించిన తర్వాత మేము ఒట్టిగా వెనుకోపోతున్నాం. మీకు చేతనైతే నేను మేధావులందరూ విజ్ఞప్తి చేస్తాను, దయచేసి మేధావులందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాం. ఎక్కడైతే కేంద్రం దీనికి సంబంధించి మేము వాస్తవంగా గవర్నర్ గారు ఇక్కడనే మాకు మేము దేశ స్థాయి రిజర్వేషన్లలో 42% అడుగుతలేం, కేంద్ర ఉద్యోగాలు అడుగుతలేం, చట్టసభలు అడుగుతలేం, మా రాష్ట్రంలో ఇచ్చేటువంటి విద్యా ఉపాధి స్థానిక సంస్థలు అడుగుతా ఉన్నాం. కేంద్రానికి ఎందుకు అభ్యంతరము? ఇదే కేంద్రము ఇవాళ అడుగుతున్న మేధావులు, భారతీయ జనతా పార్టీ నాయకులు 10% ఈడబ్ల్యూఎస్కి మేము వ్యతిరేకంగా మళ్ళీ చెప్తా ఉన్నా. ఇచ్చినాడు ఎందుకు వాళ్ళు 50% క్యాప్ తొలగినటువంటి అంశం తెలియదా? ఇలా బండి సంజయ్, లక్ష్మణ్, అరవింద్ గారు, అదేవిధంగా ఈటల రాజేందర్ గారు తాత్కాలిక సభ్యుడా, భారతీయ జనతా పార్టీ పర్మనెంట్ సభ్యుడా ఆర్ కృష్ణయ్య గారు, వాళ్ళని అడుగుతా ఉన్నా ఎందుకు ఇలా మేము ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మా పార్టీ మీదనే అవసరమైతే తెలంగాణ సాధన కొరకు ఎదురు తిరిగి కొట్లాడినటువంటి వల్ల మా పార్టీని సాధించుకునే విధంగా ఒప్పించి మెప్పించి చేసుకున్నాం. చేతనైతే లేదా మీకు? బలినారుగా 42% అనేటువంటిది మీ ఫ్యూడలిస్టిక్ పార్టీలో మీ వాయిస్ లేదా? మీ గొంతు రాదా? గొంతు ఇప్పలేరా అని అడుగుతాను ఇలా. అదేవిధంగా 2018 కేసీఆర్ గారు తెలంగాణ తరఫున ఒక చట్టం ఉరితాడు ఇచ్చినాడు బీసీలకు. 50% కంటే ఎక్కువ లేని చట్టం తెచ్చినాడు. ఆ చట్టాన్ని అధిగమించడానికి ఆర్డినెన్స్ తెచ్చినాం. మేము ఎక్కడ కూడా ప్రభుత్వ పక్షాన మా ముఖ్యమంత్రి గారు కానీ, పార్టీ అధ్యక్షుడు, మా పిసిసి అధ్యక్షుడు కానీ, మిగతా అందరం కూడా ఇలా కులము మతం సంబంధం అందరూ కలిసి పార్టీ అంటే మీరు చూసారు ఢిల్లీలో మొత్తం 15 మంది మంత్రులు, కులాలకు అతీతంగా మొత్తం శాసనసభ్యులు, పార్టీ నాయకత్వం, పార్లమెంట్ సభ్యులు, దేశం మొత్తం మీద 100 మంది పార్లమెంట్ సభ్యులు వచ్చి మా నినాదానికి మద్దతు ఇస్తే కళ్ళు కనబడతలేవా? బీజేపీకి చెవులు వినబడతలేవా? నోరు మాట్లాడే చేతనైతే లేదా? ఎవరు నా పొలిటికల్ ఇప్పుడే అవును శాసనసభలో ఎందుకు తీర్మానం చేసినావు, ఎందుకు ఆమోదింపజేసినావు? నీ కామారెడ్డి డిక్లరేషన్ నేను పొలిటికల్ కన్సెంట్ తీసుకుంటావు.